హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి కథ. ఇది మా బాబు ఫోటోషూట్ది బర్త్డే ఆల్బమ్ అండి. ఇంకా ఆల్బమ్ ఓపెన్ చేద్దాము. ఇది ఫస్ట్ ఫోటో వాడి పేరుతో. ఇంకా ఈ బ్లూ కలర్ థీమ్ అయితే మాకు మస్తు నచ్చింది. 1 అని చెప్పి తీయించాము, ఎందుకంటే మళ్ళీ వాడు ఎక్కువ ఫోటోలు దిగితే ఈ 1కి సపోర్ట్ చేయడేమో అని. ఇది బర్త్డే రోజు మంచిగా స్టేటస్ పెట్టచ్చు అని చెప్పేసి ఫస్ట్ ఇది తీయించినాము. మా లక్ బాగుండి అక్కడ డోరేమాన్ది టాయ్ ఉండడం వల్ల మేము లక్కీలో పడిపోయినాం. వాడు మంచిగా పోజెస్ ఇచ్చిండనమాట. వాడికి డోరేమాన్ అంటే చాలా ఇష్టం. వాడికి ఇష్టము, వాళ్ళ అక్కకు కూడా ఇష్టం. ఈ బ్లూకి ఆ బ్లూ సెట్ అయిపోయింది బాగా. ఇంకా ఇదేమో దుబాయ్ సెట్ మీకు సలాం చెప్తున్నాయి. ఇంకా ఇదేమో యానిమల్ థీమ్. వాడైతే మస్తు పోజెస్ ఇచ్చిండు ఈ యానిమల్ థీమ్కి. కానీ కొంచెం డ్రెస్ వేసేటప్పుడే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు. ఇంకా నెక్స్ట్ అయితే కారు. ఇదైతే బాగా ఎంజాయ్ చేశాడు, ఎందుకంటే వాడికి చాలా ఇష్టం. అంతరిక్షాల వింతలేవైన నీ ముందు బంధించనా. ఆ ఫోటోగ్రాఫర్ అన్న ఎలా చెప్తే అలా చూసిండు, పాపం మంచిగా సపోర్ట్ చేసిండు. వీడికి ఫోటోలు అంటే నా అలానే పిచ్చి. ఆబ్వియస్గా నా 2 పిల్లలకు పిచ్చి అనుకోండి, అది మాత్రం నాదే. మా ఆయన అయితే దిగడు ఎక్కువ, కానీ నేను మా పిల్లలు అయితే భలే ఫోటోలు దిగుతాము. ఈ డాక్టర్ అయితే నాకు చాలా నచ్చింది. క్యూట్గా ఎంత ముద్దుగా ఉన్నాడు. నాడిష్టే తగులుతుందేమో ఇలా అంటే. ఇంకా నెక్స్ట్ షెఫ్. నా కొడుకు షెఫ్ కూడా అయిపోయాడు అప్పుడే. ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి. నిజంగా వాడు చేస్తున్న ఫీలింగ్లోనే ఉన్నాడు. వాడికి ఇట్లాంటివి అంటే మస్తు పిచ్చి. అలా కర్రలతో ఆడడము, ఇట్లా చపాతీ వేయడము, పిండి అంటే కూడా మస్తు పిచ్చి మా వాడికైతే. ఇంకా నెక్స్ట్ ఏమో ట్రైన్ థీమ్. ఇది కూడా చాలా బాగుండే. ఆ కాస్ట్యూమ్ అయితే మస్తు సాఫ్ట్గా ఉండే. సో వాడు మంచిగా వేసుకున్నాడు, మంచిగా పిక్స్ దిగాడు. ఇంకా నెక్స్ట్ వచ్చే ఫోటో అయితే నేను పడుకోబెట్టి దించాను మా ఫొటోస్ అన్నీ. ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాడు. మంచిగా ఒక 1 అవర్ మంచిగా టైం స్పెండ్ చేసిన తర్వాత ఒక 1.5 అవర్ పడుకున్నాడు. ఇందులో చూడండి ఎలా పోజెస్ ఇస్తున్నాడో. So cute, he's so sweet, he's so handsome, he's so cool, he's so hot, he's just awesome. ఇంకా ఇదేమో పియానోది. ఈ డ్రెస్ అయితే మనదే, ఈ కాస్ట్యూమ్ మనమే తీసుకున్నాం అనమాట. అంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళవే ఉన్నాయి, ఓన్లీ ఒక 2-3 మాత్రమే మనవి ఉన్నాయి. ఇదైతే నాకు చాలా నచ్చింది. వాడి స్మైల్ చూడండి, సొట్ట బుగ్గలు వేసుకొని. ఇంక ఇది చూడండి ఎగ్. ఈ ఎగ్గుకి అయితే మస్తు కష్టపడ్డాం, ఎందుకంటే చాలా ఏడ్చిండు. తర్వాత నవ్విండు. మా వాడు ఇంతగానం పోజెస్ ఇవ్వడానికి కారణం, అక్కడ ఆల్రెడీ స్టూడియోలో ఇంకొక అమ్మాయి ఫొటోస్ దిగుతుంది కాబట్టి ఆ అమ్మాయిని చూస్తూ నవ్వుతూ ఫొటోస్ దిగిండు. నేను మా మమ్మీ అయితే మస్తు కష్టపడ్డాం ఈ దొరని అట్లా చేయడానికి. మా అమ్మ డ్యాన్స్ కూడా ఆడింది మా వాడి గురించి, వాడి ఫోటోల గురించి. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. ఇంకా ఇవైతే నార్మల్, ఎందుకంటే వాడికి కంఫర్ట్ డ్రెస్ వేసేసాను. ఇంకేస్తే మంచిగా ఆడుకుంటూ 2-3 పోజెస్ ఇచ్చేసిండు. సో క్లిక్ చేసేసాము ఆ పిక్స్. ఇంకా ఇదేమో విలేజ్ ఫెస్టివల్ థీమ్. అలా పంచకట్టిండు మా సార్. ఏంటండి ఆ పంచకట్టులో అలా ఉన్నారు? ఈ ఆరెంజ్ శారీ మా మమ్మీ, మా పాప. మా సార్ చూడండి ఎలా నవ్వుతున్నారు. ఇంకా ఇదేమో పోలీస్ థీమ్. దీనికి కూడా క్యాప్ పెట్టుకోవడానికి మస్తు సతాయించిండు. ఇంకా ఇదేమో క్యాండీ షాప్. ఇదైతే బాగా ఎంజాయ్ చేసిండు, ఎందుకంటే అక్కడ ఆర్టిఫిషియల్ చాక్లెట్స్ ఉండే, వాటితో ఆడిండు.
ఇంకా మా మమ్మీ కూడా ఇద్దరితో దిగేసింది అనమాట. ఇంకా వాడు మూడు బాగున్నప్పుడే దిగేద్దాం అన్నట్టు దిగేసింది మా మమ్మీ కూడా. ఇది నేను మా బాబు సడన్గా తీసారు ఆ ఫోటో. ఇంకా మా హీరోయిన్ చూడండి ఎలా ఉందో. ఆకాశమంతున్న అంతోటి నా ప్రేమ ఎట్టాగా మా అత్తయ్య ఈ కుర్చీలో కూర్చోడానికి ఒక్క మగోడు లేడా? ఇంకా కేక్ స్మాష్ ఫొటోస్ ఇవి. కేకుని చూడంగానే మస్తు ఎగిరిండులే, మొత్తం దాన్ని పిసికి పిసికి పిప్పి వేసేసింది. ఇది ఒక సడన్ క్లిక్. మా వాడు నవ్విండు, నేను కూడా అలా వాడిని చూస్తున్నా అని చెప్పి అన్నయ్య క్లిక్ చేసేసిండు, మా ఫోటోగ్రాఫర్ అన్నయ్య. ఇది మా చిన్న ఫ్యామిలీ, నేను మా హస్బెండ్, నా ఇద్దరు పిల్లలు. క్యూట్గా కూర్చుందో మా పాప. ఇది లాస్ట్ ఫోటో ఈ ఆల్బమ్కి. ఇంకా మా వాడివి కొన్ని పిక్చర్స్ నచ్చినవి అలా తీసాను వీడియోలాగా. ఈ ఎగ్ది కూడా చాలా క్యూట్గా ఉంటుంది, అందుకనే తీసాను. మంచిగా న్యాచురల్గా అనిపిస్తుంది, అదేదో నిజంగా ఎగ్లో నుంచి వచ్చినట్టు. ఇది కూడా క్యూట్గా ఉంటుంది. ఇంక ఈ ఫోటోతో ఏం చేస్తున్నా ఈ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.